కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నల్గొండ జిల్లా అన్నపర్తి గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను, నిమ్మ తోటలను పరిశీలించి అన్నదాతల బాధలను అడిగి తెలుసుకున్నారు. పంటలు ఎండకుండా సాగర్ ఆయకట్టు కోసం ఎగువనున్న నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంల నుండి 10 టీఎంసీల నీటిని విడుదల చేయించి రైతులకి అందించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు సైతం రైతుల వైపు కన్నెత్తి చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రైతులు బోరును విలిపిస్తూ ఉన్నారు. లక్షల పెట్టుబడులు పెట్టి వారి పంట పొలాలను కూడా ఎండిపోతూ ఉంటే వారి గుండెలన్నీ కూడా అవిసిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం అన్నపర్తి గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పొలం కూడా నీళ్లు లేక ఎండిపోయింది. వాళ్ళు ట్యాంకర్లతో పంటలు బతికించుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అవి బతకట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. పంట పొలాలను కూడా పశువుల మేతకు వదిలేసినటువంటి దృశ్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే గుంతగండ్ల జగదీష్ రెడ్డి గారు ఈ ఎండిన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు. రైతులకు మనోధైర్యం కల్పించారు. దీంతోపాటు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంత బాధల్లో రైతులు ఉంటే కూడా ఏ ఒక్క మంత్రి కన్నెత్తి చూడట్లేదు, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కన్నెత్తి చూడట్లేదు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం జగదీష్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్, రైతులు మీరు స్వయంగా మాట్లాడారు సార్, వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయి, ఏం చేయాలి సార్ ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? కొంత కరువు పరిస్థితులు వచ్చిన మాట వాస్తవం. ప్రకృతి తెచ్చిన కరువు ఒకవైపు అయితే, పాలకుల నిర్లక్ష్యం వల్ల వస్తున్న కరువు, ఇతర సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ కరెంటు సమస్యలు పెద్దగా ఉన్నాయని చెప్పి రైతాంగం చెప్తా ఉన్నారు. వచ్చిరాని కరెంటుతోని కరెంటు రావడం పోవడం ఎక్కువసార్లు జరగడం, లో వోల్టేజ్ రావడంతో బోర్ మోటార్లు కాలిపోతున్నాయనే విషయం స్పష్టంగా చెప్తున్నారు రైతులు. సో గత 10 సంవత్సరాలుగా బోర్లు అవసరం రాలేదు మాకు. ఇప్పుడు బోర్లలో నీళ్ళు తగ్గినాయని చెప్పి కొత్తగా బోర్లు వేసుకుంటున్నాం. కొత్తగా బోర్లు వేసి ఇంకా లోతుకి వేసినప్పుడు కొత్త మోటార్ తెచ్చి పెట్టాల్సి వస్తుంది. తెచ్చి పెడితే పెట్టిన దానికి కూడా లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి అన్నమాట వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరొక వైపు అటు కాళేశ్వరం కింద కావచ్చు, ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2లో సూర్యాపేట జిల్లాకి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయున్నా తెలివున్నా ఇప్పటికి కూడా కాళేశ్వరం లిఫ్ట్ నుంచి నీళ్ళు తీసుకునే అవకాశం ఉంది. గత 3 నెలలుగా అవకాశం ఉండే. ఇవాళకి కూడా 4,500 టీఎంసీ క్యూసెక్ల నీళ్లు గోదావరిలో వృధాగా పోతున్నాయి కిందికి. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ఇవ్వాలన్న సోయి లేదు. ఇంకోవైపు కృష్ణాలో కూడా పైన ఆల్మట్టిలో, నారాయణపూర్లో నీళ్లు ఉన్నాయి, తీసుకురావచ్చు. ఎందుకంటే అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేసినారు. మీరు కాంగ్రెస్కి ఓటేయండి, తప్పకుండా మీ బాధలు మేము పంచుకుంటాం, మీ సమస్యలు మేము తీరుస్తామని చెప్పిపోయినారు. మరి ఇవాళ వీళ్ళు వెళ్ళి అడగొచ్చు. ఆ ప్రభుత్వాన్ని అడిగి ఒక 10 టీఎంసీల నీళ్ళు తీసుకొస్తే సాగర్ ఎడమకాల కింద ఎండిపోతున్న 2.5 లక్షల ఎకరాల పంట పొలాలు బ్రహ్మాండంగా బతికించుకునే అవకాశం ఉంది. కోట్లాది రూపాయలు రైతులకి అందే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వానికి సోయి లేదు, అసలు ఆ వైపు ఆలోచన కూడా లేదు. ఒక మంత్రి కూడా ఇంతవరకు ఎండిపోయిన పొలాల దిక్కు చూసిన సందర్భం లేదు. కరువు పరిస్థితులపైన సమీక్ష చేసిన సోయి కూడా లేదు. ప్రత్యేకించి నల్గొండ మంత్రి ఏ ఒక్కరోజు కూడా ఆ మాట మాట్లాడింది ఇప్పటివరకు మనకి వినపడలేదు. కలెక్టరేట్ స్థాయిలో కానీ లేదా సెక్రటేరియట్లో కానీ ఇక్కడ కూడా ఒక సమీక్ష ప్రయత్నం చేయలేదు. కనీసం రైతులు ఉన్నారు, వాళ్ళ పొలాలు ఎండుతున్నాయన్న సోయి కూడా లేకుండా ఉన్నారు వీళ్ళు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, ఈ మంత్రిని, జిల్లా మంత్రులను కూడా వెంటనే దృష్టి పెట్టండి. కర్ణాటక నుంచి నీళ్ళు తీసుకురండి, రైతాంగానికి ఇవ్వండి. ఎడమ కాలువ రైతాంగం కావచ్చు, లో లెవెల్ కెనాల్ రైతాంగం కావచ్చు, ఎస్ఎల్బీసీ రైతాంగం కావచ్చు, ముగ్గురిని కూడా బతికించుకునే అవకాశం ఉంది. దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా. ఇంకోవైపు కాళేశ్వరం నుంచి కూడా తీసుకుంటే కూడా అక్కడ 1,00,00,000 ఎకరాలు సూర్యాపేట జిల్లాలో కూడా బ్రతికే అవకాశం ఉంది. ఇప్పటికీ కొంత పోయింది, ఉన్నదానైనా బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇంకా ఎండలు తీవ్రమవుతూ ఉన్నాయి, పొలాలు నీళ్ళు ఇప్పుడు ఎక్కువ అడుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో కనీసం కరెంట్ అయినా చక్కగా ఇవ్వాలి. కరెంటు కూడా చక్కగా ఇచ్చే సోయి లేదు ఇప్పటివరకు కూడా. అసలు ఆలోచన కూడా ఉన్నట్టు కనపడతలేదు ప్రభుత్వానికి. మేము వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కళ్ళు తెరిచి కరువు పైన సమీక్షలు చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. గతంలో ప్రస్తావించారు సార్, సూర్యాపేటకు కాళేశ్వర జలాలు తీసుకొచ్చారు, వాళ్ళు కాళేశ్వర జలాలు కాదని మొన్నదాకా అన్నారు. ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే కాళేశ్వరం నీళ్ళు ఇవ్వని చెప్తున్నారు. దీంతోపాటు మూసి కింద కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఉదాసీనత ఉన్నారు సార్? వాస్తవానికి మూసి కత్వల పైన కూడా నీళ్ళు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి చివరి భూమి వరకు కూడా నీళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ కేవలం
వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, మంత్రుల నిర్లక్ష్యం వల్ల, వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల అధికారులు కూడా కనీసం కాలువల మీద పోయే ఆలోచన చేస్తలేరు. చివరి భూములకు దాకా నీళ్ళు వస్తలేవు. కాళేశ్వరం విషయంలో కూడా మొన్నటిదాకా వీళ్ళు మాట్లాడినారు, కాళేశ్వరంతో సంబంధం లేదు, మేము కట్టిన ఎస్ఆర్ఎస్ పెంచి వస్తున్నాయి నీళ్ళు అని చెప్పి మాట్లాడినారు. రైతులు వాళ్ళు అడుగుతున్నారు. నేను నిన్న సూర్యాపేటకి వెళ్తే ప్రతి ఊళ్ళో రైతులు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు అన్నారు కదా సార్, మరి ఎస్ఆర్ఎస్పీ అయితే ఏం ఖరాబ్ కాలే కదా, మంచిగానే ఉంది కదా, మరి ఎందుకు ఇస్తలేరు మాకు ఇవి అని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు ఊళ్ళల్లో. దానికి సమాధానం లేదు. ఇదే రకమైన పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా హృదయ విదారకంగా మనకు కనిపిస్తూ ఉంది. కరువు అనేది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది. అనావృష్టి పరిస్థితులతో రైతులందరూ కూడా ఆగమాగమైపోతూ ఉన్నారు. మూసీ ప్రాజెక్టు కింద కొంత నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం ఉదాసీనత వైఖరితో అక్కడ కూడా కత్వాల కింద నీరు ఇవ్వట్లేదు. దీంతోపాటు నాగార్జున సాగర్లో కూడా కొంత నీరుంది. ఎగువ నుంచి ఆల్మటి, నారాయణపూర్ నుంచి కూడా కొంత నీరు తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి పొట్ట దశలో ఎండిపోతున్నటువంటి పంట పొలాలకు ఇస్తే వారిని కాపాడినట్లు అవుతుందని కూడా రైతులు తమ ఆవేదన చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించట్లేదు, అధికారులు రావట్లేదు తమ వద్దకు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా తమను కన్నెత్తి చూడట్లేదు. తామంతా కూడా పుట్టేడు కష్టంలో అప్పుల పాలై అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా తమను ఆదుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.